నమస్తే, మరొక ఎపిసోడ్ రామోయిజంకి స్వాగతం. సమాజంలో ఎన్నో వివాదాస్పద అంశాలు ఉన్నాయి. అందులో జాతకం అనేది చాలా వివాదాస్పదం. అందులో దాన్ని స్వయంగా మరింత వివాదాస్పదం చేశారు దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు. ఎన్నో సందర్భాల్లో చాలా వ్యాఖ్యలు చేశారు, స్టేట్మెంట్స్, ట్వీట్స్ చేశారు జాతకాల గురించి. ఇవాళ ఇదే అంశంపై రామోయిజం, రామ్ గోపాల్ వర్మ గారి జాతకం. వర్మ గారు, మీ నక్షత్రం, జన్మ నక్షత్రం మాకు చూపిస్తే, మీ జాతకం మేము చూపించి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్తాం. థ్యాంక్స్. ఒకటి, నా జన్మ నక్షత్రం నాకు నిజంగా తెలియదు, 1 పాయింట్. అండ్ 2 పాయింట్ అంటే నాకు దాని బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు ఎక్కువ. అంటే ఇప్పుడు నక్షత్రం, ఆ నక్షత్రం అంటే ఆ నక్షత్రం మెరిసినప్పుడు పుట్టుంటానా నేను కానీ ఎవరు వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఐ డోంట్ నో. మీరు పుట్టినప్పుడు ఆ ఘడియల్లో, ఆ అమృత ఘడియల్లో మీరు పుట్టారు కాబట్టి ఆ టైంలో నక్షత్రం ఏది బలంగా ఉందో ఆ నక్షత్రం కింద మీరు పుట్టినట్టు అన్వయించుకుని, కావున ఆ నక్షత్రానికి ఉండే ప్రభావంతో పాటు మీ ఇతర అంశాలు కూడా జోడించి ముడిపడి మీ జాతకం ఫామ్ అయింది. అది అంటే ఇన్ అదర్ వర్డ్స్, ఆ నక్షత్రం బలంగా ఉన్నప్పుడు ఎన్ని జీవరాశులు పుట్టాయో, మనుషులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, వాళ్ళందరికీ అదే జాతకం ఉంటుందా? అంటే కొన్ని పరిస్థితులు, అలైన్మెంట్, జియోగ్రఫికల్ లొకేషన్ లాంటి ఇతర డీటెయిల్స్ని బట్టి కొంచెం ఫంక్షన్స్ మారుతాయి అన్నమాట. ఫైన్, ఓకే. సో ఈ లెక్కన ఎప్పుడైనా మీరు మీ జాతకం చూపించడానికి మీరు కానీ మీ మీద బెంగ పెట్టుకున్న వాళ్ళు కానీ వెళ్ళారా? ఇప్పుడు నాకు ఎర్లియస్ట్ మెమరీ, ఇప్పుడు చిలక జోస్యం ఉంటారు. చిలక జోస్యం ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది, ఆల్మోస్ట్ అది చెప్పిన ఒక 10 విషయాలు చెప్తే 6 కరెక్ట్ ఉంటాయి. ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్. ఫస్ట్ టైం నాకు కాన్షియస్గా, నాకు ఏ ఏజ్లో నేను అది చూసాను గుర్తులేదు. లేటర్ ఐ రియలైజ్ అది ఎందుకంటే మనుషులందరికీ సేమ్ ఉంటాయి. ఇప్పుడు మీ ఫ్రెండ్ మిమ్మల్ని నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు అంటే, అరే బలి తెలిసిపోయింది తిరిగి అనుకుంటాం. కానీ నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు, ప్రతి మనిషికి జరుగుతుంది. కానీ నా ఒక్కడికే జరిగింది అని మనం అనుకుంటాం కాబట్టి, అరే బలి చెప్పేసాడు ఈ జోషుడు అంటారు. సేమ్ థింగ్ ఎక్స్టెండ్స్ టు వార ఫలాలు వస్తాయి కదా, దిన ఫలాలు, వార ఫలాలు, వాట్ ఎవర్ దట్ ఈస్. ఆ వారంకి మీరు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అంటారు. ప్రతి ఒక్కరికి ఫీల్ అవుతుంది. ఉసామా బిన్ లాదెన్ నుంచి జార్జ్ బుష్ వరకు అదే అనుకుంటాడు, అని అర్థం చేసుకోవట్లేదని. సో ఏదేది మీ మనసుకు నచ్చుతుందో, మీరు నాకు ఆ రాశులు నాకు తెలుగులో తెలియదు, యారీసో, సైజిటేరియసో, లేకపోతే క్యాప్రికాన్, ఇవన్నీ ఏ అయితే ఉన్నాయో మనందరం ఏం చేస్తామంటే ఉట్టి మన వారఫలం చదువుతాం, మన నక్షత్రం, వాట్ ఎవర్ దట్ ఈస్ కాల్డ్, మన సన్ సైన్. వేరే వాళ్ళే చదవం. ఆడ బేసిక్గా మీరు అగ్రిగేట్ తీసుకుంటే అందరికీ సేమ్ ఉంటుంది. మ్యాక్సిమం ఒక 4-5 వేరియేషన్స్ ఉంటాయి. అదే వాళ్ళు తెలివి ఇవన్నీ మార్చేస్తారు. సో ఎవరి కాళ్ళు, ఇవాళ నాకు ఇది వచ్చేసింది, అది ఇవాళ నాకు వచ్చేసిందని వాళ్ళు హ్యాపీ. అప్పుడు ఏంటి, మీ ఈగోని సాటిస్ఫై చేయడానికి అందరికీ అలాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉంటాయని మీరు తెలుసుకోలేని ఈగోలో ఉన్న కారణం వలన ఇలాంటి ఈ సన్ సైన్ ప్రిడిక్షన్స్ అనేది వర్కౌట్ అవుతాయి. జాతకాలతో మీకుండే అబ్జర్వేషన్స్ చెప్పండి. ఒకటి, అందరికీ ఇవే అప్లై అవుతాయని చెప్పారు. జాతకాల పట్ల విపరీతమైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. పెళ్లిళ్ళు చేసేటప్పుడు కూడా 2 హారోస్కోప్స్, వాళ్ళ మనసులు మ్యాచ్ అయ్యాయి కూడా చూడరు. కరెక్ట్, హారోస్కోప్స్ మ్యాచ్ అయ్యి చూస్తారు. దాని గురించి మీ అభిప్రాయం? అదే కదా పాయింట్. ఇప్పుడు బేసిక్గా ఇన్నిసార్లు చేసినా కూడా అయ్యే ప్రాబ్లమ్స్ అవుతూనే ఉంటాయి. ఇంతవరకు ప్రతి పెళ్ళికి హారోస్కోప్ చూస్తారు. ఆ హారోస్కోపులు చూసి పెళ్లి చేసిన డైవోర్స్లో అవుతాయి, వాళ్ళ లైఫ్, వాళ్ళకున్న రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ అవుతాయి. జాతకాన్ని చూపించి ఆ జాతకం బట్టి వాడి లైఫ్ మొత్తం హ్యాపీగా ఉన్నాడు ఇంతవరకు నేను చూడలేదు. ఆ జాతకం చెప్పినట్టు అది అయింది ఇంతవరకు నేను చూడలేదు. అయినా కూడా ఎందుకు? బికాజ్ మనిషి యొక్క డెస్పరేట్ ఫర్ నా జాతకం, నా చేయి చూడు, ఇది నీకు పెద్ద ఈ ర్యాక్ ఏదో ఉంది, నీకు లాంగ్ లైఫ్ ఉంది, లేకపోతే నీకు ఇది ఉంది, ఇక్కడ షార్ట్ అయిపోతుంది, ఏదో ఇవన్నీ చెప్తే వేరే పని లేదు కాబట్టి అదొక మనసులో ఒక ఎంటర్టైన్మెంట్, ఒక హోప్, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, ఒక హోప్ అది. సో నీ లైఫ్ కట్ అయిపోతుంది, నువ్వు జాతకం చూసుకో అంటే, ఏంటి జాతకం లైఫ్ కట్ అయిపోతుంది అంటే ఆడు చచ్చిపోయాడా తెలీదు, ఆడు చూసుంటాడు. లేకపోతే నీ ఇక్కడ ఏదో ఒక గండం ఉంది, ఏదో వచ్చింది. గండం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఏదో యాక్సిడెంట్ మిస్ అవుతాం, లేకపోతే ఏదో ఒక వర్షంలో ఇరుక్కుంటాం, లేకపోతే మనకు తెలియకుండా గండం తప్పించుకుంటాం, అలాంటిది. సో బేసిక్లీ ఆల్ దిస్ ఈజ్ అబౌట్ అంటే నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్. ఈ డెస్టినీ అనేది, జాతకం అనేది బేసిక్లీ అది. సో జాతకం అసలు ఎక్కడైనా ఏ కోణంలో కూడా పనిచేయదని బలంగా నమ్ముతారు మీరు, అంటే ఖండిస్తారు మీరు జాతకాలను, అంతేనా? ఐ థింక్ ది రిడిక్యులస్. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక అస్ట్రాలజర్ కానీ ఒక ఎవరైనా, అంటే వాట్ ఎవర్ దే ఆర్ కాల్డ్, వాళ్ళు ఎంతవరకు నీకు ఇలాంటి గండం వస్తుంది, లేకపోతే ఇది అవుతుంది, లేకపోతే ఎలక్షన్ గురించో లేకపోతే ఇలాంటివి చెప్తారు. కానీ
గ్రేటెస్ట్ క్యాటాస్ట్రాఫ్స్ ఇన్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఒక జాతి చెప్పలేదు. 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ ఒకటి చెప్పలేదు, సునామీ గురించి ఎవడు చెప్పలేదు, బిగ్గెస్ట్ అర్త్క్వేక్ గురించి ఎవడు చెప్పలేదు. అంతంత కెలామిటిషియస్ థింగ్స్ని మీరు ప్రెడిక్ట్ చేయలేరు. మీకు గండం ఉంది లేకపోతే ఇది అవుతుంది మీ అరే అది చెప్పారు కదా. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారని వీడు చెప్తాడు. బ్రహ్మం గారు బుక్ ఎవడు చదువు ఉన్నాడు, ఆయన ఏ సెంచరీలో చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, అది రాసి నాకు స్క్రీన్ సేవర్లో పెట్టమని చెప్పండి. అసలు ఏం చెప్పాడు ఎగ్జాక్ట్ లైన్ బ్రహ్మం గారు దేని గురించి అన్నా ఏం చెప్పారు అనేది నాకు తెలిసి ఏ బుక్లో ఉండదు. కొన్ని ఇన్సిడెంట్స్ అయిపోయిన తర్వాత మేము ముందే చెప్పాం. అవును, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. వీళ్ళు కంటిన్యూస్గా ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు. అందులో 90% జరగవు, కానీ మనం కూడా అడగం అది అవ్వలేదని. ఎప్పుడైతే జరిగిందో చూసావు కదా అప్పుడు చెప్పాను కదా అంటారు. అది మీరు ప్రెడిక్ట్ చేస్తుంటే ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక కెలమిటీ జరుగుతుంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఒక జోస్యుడేమో కాంగ్రెస్ గెలుస్తుంది అంటాడు, ఇంకో జోస్యుడేమో బీజేపీ గెలుస్తుంది అంటాడు, ఇంకో జోస్యుడు ఇది అంటాడు. ఎవడైతే గెలిచాడో నేను చెప్పాను కదా అంటాడు. ఆ మిగతా ఎవరైతే చెప్పలేకపోయారో వాళ్ళని మనం మర్చిపోతాం, ఎందుకంటే యూ అగైన్ వాంట్ టు బిలీవ్ ద థింగ్. సో జాతకాలు చూపించుకునే వాళ్ళందరూ కూడా మీ ఏ కేటగిరీ కిందకు వస్తారు? ఒకటి బ్రెయిన్ లేని వాళ్ళు, ఒకటి హోప్ లేని వాళ్ళు. హోప్ ఉన్నవాళ్ళు, హోప్ ఉన్నవాళ్ళ హోప్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. బ్యాడ్ న్యూస్ చెప్పినా కూడా ఏదేదో చేస్తే దాన్ని మనం బైఫర్కేట్ చేయొచ్చు. అట్లీస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒక ప్రాబ్లం రాబోతుంది మీ జాతక దాని మూలన. సో దానికి వేరే మార్గం చెప్తారు. నువ్వేదో హోమం చేయించాలా, లేకపోతే అటే వెళ్ళకూడదా, ఈ డెసిషన్ తీసుకోకూడదా అని ఇలాంటి కొన్ని ప్రెడిక్షన్స్ ఇస్తారు. కాబట్టి యూ కెన్ టేక్ ఏ డెసిషన్. సో ఇప్పుడు నాకు సునీత టోల్డ్ మీ టు నా జాతకం చెప్తాను, నేను వద్దాను. ఎందుకంటే నాకు రేపు ఏమవుతుందో నా లైఫ్లో ఐ డోంట్ వాంట్ నో. ఎందుకంటే ఐ ఫీల్ ద థ్రిల్ ఆఫ్ ద టుమారో. అది నేను చచ్చిపోవచ్చు, నాకు ఏదో పెద్ద ఇది రావచ్చు. ఐ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. ఆల్రెడీ మీ నోయింగ్ వాట్ విల్ హ్యాపెన్, నాకు అసలు లైఫ్లో థ్రిల్ అనేది పోతుందని చెప్పాను. అలా అండంతో మీరు దానికి ఇంపార్టెన్స్ అదే చెప్తున్నా. అది నేను ఫినిష్ చేయలేదు. వెదర్ యూ క్యాన్ సే దట్ యూ బిలీవ్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఈవెన్ ఫర్ సమ్ రీజన్ ఐ వాంట్ టు బిలీవ్ ఇట్, ఐ డోంట్ వాంట్ నో అని చెప్పాను. ఒకవేళ ఫర్ ఎనీ రీజన్ నాకు నమ్మకం కుదిరింది అనుకోండి మీ మీద చెప్పేది, కానీ నాకు తెలియటం నాకు ఇష్టం లేదని చెప్పాను. కాదు, నేను హైపోథెటికల్గా చెప్తున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్ట్రాలజీ కానీ అన్నీ నేను నమ్మను. ఐ హావ్ నాట్ సీన్ ఏ సింగిల్ ప్రూఫ్ నాకు తెలిసిందే నిజం అని క్వశ్చన్ కాదు. బట్ నమ్మే వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళు నమ్మేటట్టు చెప్పేవాళ్ళ టాక్టిక్ ఏంటి అనేది ఐ బిలీవ్ ఐ నో దట్. సో ఏం చేస్తే మీకు ప్రూఫ్ అవుతుంది కొంచెం చెప్తారా? సపోజ్ అస్ట్రాలజర్స్ చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడు నేను అస్ట్రాలజర్ కానీ చిలక జ్యోతిష్యుడు కానీ ఎనీబడి హూ క్లెయిమ్స్ టు డూ దట్ చాలా పర్సంటేజ్ రైట్ ఉంటారు. నేను వాళ్ళు ఎప్పుడు రాంగ్ వెళ్ళడం నేను చూడలేదు. వార ఫలం ఇట్ విల్ బి రైట్. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేది కామన్గా ఉంటాయి హ్యూమన్ బీయింగ్స్కి. వాళ్ళు చేసే ఫ్రేజింగ్లో వాళ్ళు స్పెసిఫిక్ ఇన్సిడెంట్ చెప్పరు. మీకు జనవరి 1 నుంచి కష్టాలు మొదలవుతాయి అని పెడతాడు. అది ఏం కష్టం అనేది చెప్పడు. ఓకే, మ్యాక్సిమం జనరలైజేషన్ ఏంటి, మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఏదో అవుతారు, మీ ఫ్రెండ్స్ నుంచి మీకు కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం వస్తుంది, ఇలాంటివి చెప్తారు. అది 100% ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అలాంటి మ్యాక్సిమం జరగకపోతే మీరు అప్పుడు చదివి మర్చిపోతారు. మీరు ఏదైతే చదివారో దాన్ని ఒక రోజు కన్నా లేకపోతే 5 నిమిషాల కన్నా ఎక్కువ ఎవడో ఆలోచించడు. చెప్పించుకునే ప్రయత్నం అంటే జెన్యున్గా ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం, అండర్స్టాండ్ చేసుకుందాం వెళ్ళారా? ఎందుకంటే నాడి జోస్యం తీసుకున్న వాళ్ళు చాలా మంది అక్కడికి వెళ్ళిన పావు గంట లోపు పుట్టుపూర్వతరాలు ఎస్ నో ఆన్సర్స్ ద్వారా పేరుతో సహా చెప్పేస్తున్నారు. ఎలా సాధ్యం అంటారు అది? అది నాకు తెలియదు. ఇప్పుడు చాలా థింగ్స్ ఎలా సాధ్యమో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాజిక్ ఎలా చేస్తారో నాకు తెలియదు. నేను మెజిషియన్ కాదు, కానీ మనకి నమ్మటానికి వీలు లేని కొన్ని చేస్తారు స్టేజ్ మీద మెజిషియన్స్. సో నాకు తెలియనంత మాత్రాన అది మామూలుగా సాధ్యపడదు అనేది నాకు తెలియదు. నా జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే టూ పాయింట్స్ ఇక్కడ. ఒకటి, మోస్ట్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు ప్రిడిక్ట్ చేసి కామన్ ఫర్ ఎవ్రీబడి అండ్ దేర్ టూ వేగ్. ఎందుకంటే జాతకం అనేది నిజమైతే అసలు ప్రిడిక్ట్ చేయగలిగితే మనుషులకు అసలు ప్రాబ్లమ్స్ ఉండవు. కాదు అది కాదు. జాతకం పర్పస్ మిమ్మల్ని అలర్ట్ చేయడం తప్ప అది సాల్వ్ చేసుకోవడానికి మీకు శక్తియుక్తులు సాల్వ్ చేయడానికి నాకు టైం ఉంది కదా. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక జాతకం చూసి నీకు ఎలా అవ్వబోతుంది, రేపు ఎలా అవ్వబోతుంది, ఎల్లుండో లేకపోతే నెక్స్ట్ వారం, నెక్స్ట్ నెల. ఇప్పుడు పుల్లారావుకి నీవు ఒక డిసీజ్ బారిన పడబోతున్నావు, ఒక వ్యాధి బారిన పడబోతున్నావు అని చెప్పొచ్చు జాతకం. నీ 46వ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా. కరెక్ట్. కానీ పుల్లారావుకి చికిత్స చేసుకోవడానికి డబ్బులు ఉండకపోవచ్చు. సో కానీ ఆ వ్యాధి వస్తుంది అన్నప్పుడు మీరు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఒక ఇంట్యూషన్ ఉంది, నువ్వు హెల్త్ టెస్ట్ ఏదో చేయించచ్చు కదా. మీన్స్ ఆఫ్ దాన్ని ఎలా డైవర్ట్ చేయను, యాక్సిడెంట్లో చచ్చిపోబోతున్నావు,
సపోజ్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వారం ఏదని చెప్పారు అనుకోండి, ఆ వారం మీరు ట్రాఫిక్లోకి వెళ్ళరా, లేకపోతే వెళ్ళకూడదని డెసిషన్ తీసుకున్నారా, లేకపోతే చాలా జాగ్రత్తగా ఏదో ఒకటి యూ కెన్ డూ దట్ యూనో. బట్ అలాగ జాతకం చెప్పి ఎవరిటైన ఇన్సిడెంట్ అనేది ఎన్ని ఉన్నాయి, దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఏదో చెప్తారు కానీ దానికి ఒక ఇది. బట్ రియల్ టెస్ట్ ఆఫ్ ఎస్ట్రాలజీ ఇస్ ఫర్ ద హోల్ వరల్డ్ టు నో ఎగ్జాక్ట్లీ ఏం జరగబోతుందని. గ్రేటెస్ట్ ఎస్ట్రాలజర్ షుడ్ బి ఏబుల్ టు టెల్ ఎవ్రీబడి ఎగ్జాక్ట్ డీటెయిల్ తోటి. డీటెయిల్. అప్పుడు వేగ్నెస్ ఎలా ఉంటుందంటే, అంటే ఒక చిన్న ప్యారలల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, ఒక ఇంటెలిజెన్స్ సోర్స్ తెలుస్తుంది వీళ్ళకి, తెలిసినా కూడా వీళ్ళు ఏం చేయలేదు అని ఒక కంప్లైంట్ ఉంది ఇది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మీద. అప్పుడు ఇంటెలిజెన్స్ నాకు ఏం చెప్పారంటే, కొంతమంది పాకిస్తాన్ నుంచి రాబోతున్నారు అని వస్తుంది ఇన్ఫర్మేషన్. ఎక్కడి నుంచి రాబోతున్నారు, ఎవరాళ్ళు, రోజుకి 700 బోట్లు వస్తాయి. బాంబేలో ఒక పోర్టుకి 4 పోర్ట్లు ఉన్నాయి. అంటే మీరు వెళ్ళి బోట్లో చూస్తారా, బోట్లో మనుషులను చూస్తారా, ఏం దాచిపెడుతున్నారో చూస్తారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ రోజుకి 50 వస్తాయి వాళ్ళకి. అక్కడ ఎవరో కలిసాడు, అక్కడ గడ్డమోడు కనిపించాడు, లేకపోతే అక్కడ ఇక్కడ ఏదో బాక్స్ తీసుకెళ్తున్నారు. వీటిల్లో ఏది నిజం ఏది అబద్ధం ఏదో తెలియదు, ఏది సీరియస్గా తీసుకోవాలో తెలియదు. ఫైనల్గా జరిగినప్పుడు చెప్పాం కదా, చెప్పినా కూడా వెళ్ళదంటారు. జాతకంకి దానికి వెరీ వెరీ క్లోజ్ రిలేటెడ్. ఎప్పుడెప్పుడు పోయినాయో ఎవరికి తెలియదు, అయినప్పుడు చూసా అప్పుడు చెప్పాను కదా ఇప్పుడు ఏం చూడంటారు. జనరల్ హై అలర్ట్ లాగా. They will take credit for when it comes right, and only that will be promoted. And that will be a small percentage of what they actually say. Yeah, so చెప్పిన 100 predictions లో ఒకటి కరెక్ట్ అయితే ఒక్కదానికి పబ్లిసిటీ వస్తుంది, మిగతా 99 మర్చిపోతారు. Have you seen the frenzy with which అంటే జాతకాలు ఫర్గివ్ మీ, నన్ను మన్నించి క్షమించండి, మీ సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాలు బోల్డ్ పెట్టేస్తారు, ముహూర్తం షార్ట్ అని చెప్పి. కరెక్ట్. మీరు ఎప్పుడైనా పెట్టారు ముహూర్తం? నేను పెట్టలేదు ఇప్పుడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాకు తెలిసిన ప్రతి ప్రొడ్యూసర్ ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి ముహూర్తం పెట్టి పూజ చేసి జాతక వీళ్ళని పిలిచి ఏ ముహూర్తంలో షార్ట్ తీయాలా, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయాలి అని పెడతారు. 95% ఆఫ్ ద ఫిల్మ్స్ ఫ్లాప్ అవుతాయని అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. కానీ 95%కి ఏ చేసి ఉంటారు. బట్ స్టిల్ దేర్ ఫాలో. ఎందుకు ఫాలో అవుతారు? భయం. తెలియదు, ఇది చేయకపోతే ఇది అవుతుందేమో. ఎందుకంటే మనిషి భయంలో బతుకుతున్నప్పుడే ఈ దేవుడు జాతకాలు ఏమీ ఉంటాయి. ఈ జాతకం చూపించి ముహూర్తం పెట్టించి అన్నీ చేసి ఆ సినిమా ఫ్లాప్ అయితే వెళ్ళి తన్నారు కదా జాతకం చెప్పినని రైట్ఫుల్లీ. ఎందుకంటే అతనే ముహూర్తం పెట్టి ఆయన ఏదో చేసాడు కదా, అతను మర్చిపోతారు, ఆడియన్స్ని తిడతారు, డిస్ట్రిబ్యూటర్లు సరిగ్గా రిలీజ్ అవ్వలేదు, ఇది అది అని 100 రకాల బ్లేమ్స్ పెడతారు. కానీ ఆ జాతకం పెట్టుకుని ముంచేసేట అనరు. ఎందుకంటే సేమ్ రీజన్ వై దే డోంట్ వాంట్ టు కంప్లైన్ అబౌట్ గాడ్, బికాజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ సూడో సైన్స్ యూ విల్ నెవర్ కంప్లైన్. ఎందుకంటే సూడో సైన్స్ మీకు ఆసరా లేకపోతే తర్వాత ఏం చేయాలో తెలియదు. ఏదో ఒక ఆసరా అవసరం. అట్లీస్ట్ మనకి తెలీదు, స్టోరీ మనకు తెలీదు, యాక్టింగ్ ఏమవుతుందో తెలియదు, ఆడియన్స్ ఏం చేస్తారో తెలియదు. అట్లీస్ట్ పూజారిని చెప్తే ముహూర్తం పెడదామంటే బ్రహ్మాండంగా ఉంటుంది, మీ సినిమా సూపర్ హిట్ అయిపోతుంది, ఆయన డబ్బులు ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు, అండ్ దే విల్ బీ హ్యాపీ అదర్. వీళ్ళు కూడా నెక్స్ట్ డే మర్చిపోతారు దాని గురించి, మర్చిపోయి నెక్స్ట్ అవర్ దాని తర్వాత స్టోరీ బాగాలేదా, ఇది బాగుందా అది బాగుందా దాంట్లోకి వెళ్తారు. నేను జాతకాన్ని మీరు అంత నమ్మినప్పుడు మళ్ళీ ఇంక స్టోరీ ఎందుకు? అది ఆల్రెడీ మీకు సినిమా తయారవ్వకుండానే ముహూర్తం పెట్టి చెప్పాడు సూపర్ హిట్ అవుతుంది పిక్చర్. దాని తర్వాత వై షుడ్ యూ కేర్? కాదు, జాతకంతో పాటు ఇతర అంశాలు కూడా తోడ్పడి అన్నీ కలిసి ఉంటేనే అది వెళ్ళొద్దు నాకు. అది నా పాయింట్. అది ఇప్పుడు మీరు అన్నీ చేస్తే నా జాతకం ఎందుకు? అన్నీ బాగానే ఉంటే ఇంక జాతకం ఏంటంటున్నా. See, the point is you are believing in a certain superior force. ఆ ఫోర్స్ని ఇలా చేయటానికి ఈ పర్టికులర్ ముహూర్తంలో ఈ షాట్ తీస్తే ఈ పర్టిక్యులర్ రోజే 8 గంటల 2 నిమిషాల లోపల ఇది ఇవన్నీ అనుకుని చేసి అందరూ చేస్తారు అది వితౌట్ ఎక్సెప్షన్. వాళ్ళందరూ 95% ఫ్లాప్స్ వస్తాయి. అంటే ఒక్కొక్కటి సినిమా ఇండస్ట్రీ చెప్తున్నాను, మిగతా పక్కన పెట్టండి. అవన్నీ చేసిన తర్వాత ఫస్ట్ బ్లేమ్ అక్కడికి ఎందుకు వెళ్తుంది అన్న? మీరు వెళ్ళి తీసుకెళ్ళి మీ డబ్బాలు, ఫిలిం డబ్బాలు ఉన్న రోజుల్లో అవి తీసుకెళ్ళి తిరుపతి దేవుళ్ళలో పెట్టి లేకపోతే ఈ గుడిలో పెట్టి అది తీసుకొస్తే అది సూపర్ ఫ్లాప్ అవుతుంది సినిమా. సో విచ్ మీన్స్ దేవుడు ఆశీర్వదించలేదు. అంటే మీరు ఇంకేమైనా చేశారా ఆశీర్వదించుకోవడానికి, లేకపోతే పెట్టిన ముహూర్త బలం కరెక్ట్. ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ చూసుకోవాలి, ఎక్కువ తప్పులు. సో బేసిక్ పాయింట్ కమింగ్ బ్యాక్ టు జాతకం, మహర్జాతకుడు అని మాట వింటాం మనం చాలాసార్లు. అవును, అంటే వాడికి విలువ లేకుండా ఆడికి వచ్చేస్తుంది అని అర్థం. అంతే కదా అర్థం. వాడి కేపబిలిటీతో వాడు సక్సెస్ వచ్చింది అంటే వాడి కేపబిలిటీ అది, అక్కడ జాతకం క్వశ్చన్ లేదు. వాడికి ఉన్న ఒక టాలెంటో వాడికున్న ఒక ఇదో అదో దాని జాతకం భలే ఉంది ఆడికంటే ఏంటి, ఆడికి విలువ లేకుండా ఆడి సక్సెస్ అంటే వేరే ఫోర్స్, అది ఆడి ఫోర్స్ కాదు అది. అప్పుడు దాంట్లో నా ఇంకా గుర్తుంది,
ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టరు ఫస్ట్ టైం అనేది కొబ్బరి బాండో అని సినిమా తీశారు. అది ఎవరు ఇండస్ట్రీ ఎవరికి తెలియదు, అంటే నేను పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇది ఒక సినిమా, అది ఎవరికి తెలీదు. సడన్గా కొబ్బరి బాండో అనే సినిమా హిట్ అయిన తర్వాత ఇండస్ట్రీ వాళ్ళకి తెలిసిన తర్వాత సెకండ్ ఇంకోటి తీసే సినిమా, అది కూడా హిట్ అయింది. అప్పుడేంటి కొబ్బరి బాండోని తీసిన డైరెక్టర్ అంట ఇది కూడా తీసాడు. తర్వాత థర్డ్ సినిమా అయితే అది హిట్ అయింది. అప్పుడు ఫస్ట్ టైం పేరు తీసింది ఇండస్ట్రీ. ఎస్వి కృష్ణారెడ్డి 3 సూపర్ హిట్లు తీసాడు వరుసగా, ఇది అని. అప్పుడు దే స్టార్టెడ్ స్టడీయింగ్ ఏంటి సినిమా అని. చూస్తే ఒక పక్కే అంత టెక్నిక్ ఏమో పెద్ద గొప్ప టెక్నిక్ కాదు, లేకపోతే ఏదో అసలు కనీ విని ఎరగని ఫోటోగ్రఫీ ఉందా, షార్ట్ అది లేదు. ఏమో స్టోరీస్ అంటే ఇలాంటి స్టోరీస్ వచ్చినాయి అంతకుముందు, అంత గొప్ప స్టోరీయా అది లేదు. ఇవన్నీ లేకుండా ఎందుకు ఇన్ని సూపర్ హిట్లు తీస్తున్నాడు అంటే భలే జాతకమే. అప్పుడు ఎలాంటి పళ్ళెంలో అన్నం తింటాడు, కారులో వెనక సీట్లో రైట్ సైడ్ కూర్చుంటాడా లెఫ్ట్ సైడ్ కూర్చుంటాడా, ఇలాంటి డిస్కషన్ నేను ఒకసారి. ఎందుకంటే యాక్చువల్గా ఎందుకు వర్కౌట్ అయింది అనేది యూ డోంట్ వాంట్ టు గివ్ క్రెడిట్. ఒక మనిషి ఇంకొక మనిషికి క్రెడిట్ ఇవ్వాలంటే చాలా చాలా కష్టం వాడు చేసిన సక్సెస్ఫుల్ ఈవెంట్ కోసం. అప్పుడు జాతకం మీద వేసేస్తాడు. లక్ వచ్చిందే డెస్టినీ. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఇది ఎక్కువ కదా. ఐ థింక్ ఆల్ ఓవర్ సినిమా పరిశ్రమలో హైలైట్ ఎందుకు అవుతుందంటే మీకు తెలిసిపోతుంది. ఒక టటక్కని లేగిస్తే ఒక లైమ్ లైట్లో ఉంటుంది కాబట్టి. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఎవడో పైకి వచ్చినా లేకపోతే ఇంకోటి ఏదో బట్టలు కొట్టు పైకి వచ్చినా ఎవరికి తెలియదు. హ్యూమన్ బీయింగ్ బై నేచర్ ఇంకొకడు బాగా పెరిగాడంటే వాడి కేపబిలిటీతోనే వాడు పెరిగాడు అని ఒప్పుకోవటం ఇష్టం లేక ఆ జాతకం మీద వస్తారు. ఆ టైం బాగుంది, ఆ జాతకం మంచి టైం వచ్చింది అడిగి అంతే వెళ్ళిపోయాడు. అంటే నా టైం బాగాలేదు, ఎందుకంటే నేను బాగాలేదని అనుకోవటానికి మనిషి ఒప్పుకోడు. కాబట్టి నా కేబిలిటీ లేదు, నాకు కూడా నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు, నా డెస్టినీ బాగాలేదు అంటే ఆడికి ఒక తెరిపి. అప్పుడు దాన్ని వాడికి తెలివి లేదు, వాడి కేబిలిటీ లేదు కాబట్టి దాన్ని ఎలాగైనా తెచ్చుకోవడానికి వెళ్ళి చేయి చూపెడతాడు. వచ్చేప్పుడు అని చెప్పారా మీ పేరు మార్చుకోండి, స్పెల్లింగ్ న్యూమరాలజీ కూడా దీనికే అలైడ్ కాబట్టి చెప్పారా? ఆఫీస్ మార్చుకోమని, లేకపోతే వాస్తు బాలేదు, because they're all allied sciences. Correct. Work on the same principles. ఏం చెప్పారు మీకు ఎప్పుడు? కెన్ యూ షేర్ సంథింగ్? అలాంటి ఎన్నో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టెంపర్మెంట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ సెడ్ దట్, బట్ నేను నవ్వేసి ఊరుకుంటాను. ఎందుకంటే అలా చెప్పేవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మూర్ఖత్వం అసలు. మరి ఇంతమంది పరుగులు పెట్టి జాతకం చూపించుకుని లేకపోతే పెళ్ళినప్పుడు ఇట్స్ ఓన్లీ ఫియర్ అంటారు, నథింగ్ ఎల్స్ బట్ ఫియర్ అండ్ డెస్పరేట్నెస్ అండ్ నాట్ నోయింగ్ వాట్ ఎల్స్ టు డూ. ఇందాక చెప్పాను కదా, మెయిన్ రీజన్ ఇదే. నాలో తప్పు ఉంది, నా కేపబిలిటీలో తప్పు ఉంది అని ఒక మనిషి ఒప్పుకోలేడు. బట్ కేపబిలిటీ నా జాతకంలో తప్పు ఉంది, నా టైంలో తప్పు ఉంది, నా విధిలో తప్పు ఉంది, దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి తెలుసుకోవడానికి ఇండస్ట్రీ తయారవుతుంది. కానీ అలా చూసుకుంటే ఇప్పుడు పరిస్థితులు మీరు అసలు ఏవి మీ జీవితంలో ఒడిదుడుకులు అయి ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్. ఆఫ్ కోర్స్ డౌన్స్ కి ఎప్పుడు పూర్తిగా మీరే బాధ్యత తీసుకుంటారా? ఎప్పుడు నేను యాక్చువల్లీ డౌన్స్ ని తీసుకుంటాను, నేను సక్సెస్కి ఎప్పుడు తీసుకోను. నేను చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూస్లో, మై ఫ్లాప్స్ ఆర్ బై ఇంటెంట్, మై సక్సెస్ ఆర్ బై యాక్సిడెంట్ అని చెప్పాను. దానికి రీజన్ ఏంటంటే నా నిర్ణయాలు వలన వస్తున్నాయి. కానీ ఒక సినిమా అనేది కానీ దేనిగా నిర్ణయం తీసుకున్నప్పుడు వేరే వాళ్ళ క్రియేట్ టాలెంట్ చాలా కలిపి ఆ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అయింది. ఒక యాక్టరు, మ్యూజిక్ డైరెక్టరు, ఇలా రకరకాల వాళ్ళందరూ నా విజన్ని ఎన్హాన్స్ చేశారు. ఫెయిల్ అయినప్పుడు ఏంటి, వాళ్ళు ఇచ్చింది నా కోసం ఇస్తున్నారు, దానిని సరిగ్గా వాళ్ళు అయినప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. అప్పుడు ఫ్లాప్ అనే దానికి నేను ఒక్కనే కారణం. సక్సెస్ఫుల్ సినిమా అనే దానికి నాతో పాటు చాలామంది కారణం అవుతారు. సో కమింగ్ బ్యాక్ టు దిస్ అప్లికేషన్, ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మను, జాతకాన్ని నమ్మను, నాకు ఫ్లాప్స్ ఉన్నాయి, నాకు హిట్స్ ఉన్నాయి. అలాగే జాతకాలు విపరీతంగా నమ్మే వాళ్ళు కూడా ఫ్లాప్స్ ఉన్నాయి, హిట్స్ ఉన్నాయి. సో జాతకానికి నమ్మకపోవడానికి, నమ్మటానికి సినిమా హిట్ ఫ్లాప్కి కనెక్షనే లేదంటారు. సో జీవితంలో అనుకోని మలుపులు వస్తుంటాయి చాలా మందికి. అంటే ఎక్కడో బిగ్గెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే దీనికి ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎంత ఆలోచిస్తారు జాతకం, ముహూర్తం అంటే అన్నిటి గురించి. ఆడియన్స్ ఎప్పుడు అనరాదు. ఆడియన్స్ సినిమా బాగాలేదు అంటారు, క్లైమాక్స్ బాగాలేదంటారు, ఇది ఎప్పుడు జాతకం బాగాలేదని అనరు. ఎందుకంటే అది హార్డ్ ఫ్యాక్ట్, రియాలిటీ అది. అనుకోని మలుపులు, ర్యాక్స్ టు రిచెస్ స్టోరీస్ వస్తూ ఉంటాయి కొంతమందికి. అవి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఎందుకంటే కోఇన్సిడెంటల్ కానీ అంటే మనం అనుకుంటాం, మనం ఏమనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సుబ్రహ్మరెడ్డి గారి గురించి నాకు ఎవడో మహాజాతకుడు అని చెప్పారు. ఎందుకు మహాజాతకుడు? ఎంత డబ్బు ఉన్నాయని, ఏం ఇల్లు ఉంది అసలు. సుబ్రహ్మరెడ్డి గారి ఇల్లు ఉంటే జూబ్లీ హిల్స్లో, రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో నాగేశ్వర గారికి చూడటానికి వచ్చిన టూరిస్ట్ బస్సులని ఆయన ఇంటికి ఉంది. ఎందుకంటే హీస్ హౌస్ వాజ్ లుకింగ్ బెటర్ దెన్ నాగేశ్వర్. సుబ్రహ్మరెడ్డి గారు ఏంటి అంటే
అప్పుడు నాకు ఇంకా గుర్తుంది, మా ఫాదర్ గ్రాండ్ ఫాదర్ కూడా దే యూస్ టు టాక్ అని, ఆయనకి కొంచెం పబ్లిసిటీ పెచ్చ ఎక్కువ, లేకపోతే ఇది అది అనేవారు. వీళ్ళు అంటే సుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడు. నేను మా నాన్నగారు వెస్పా స్కూటర్లో వెళ్తారు, సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మర్సిడీస్ బండి వెళ్తారు. వీళ్ళు సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడటానికి వీళ్ళకి అర్హత ఏంటి? సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఆయన పబ్లిసిటీ ఇష్టమా లేకపోతే ఏది ఉన్నది పక్కన పెట్టి, ఆయన ఎక్కడి నుంచి వచ్చి స్టేజ్కి వచ్చారు, దాని కారణాలు అనేది మీరు నిశ్చితంగా పరిశీలించి దాన్ని అబ్జర్వ్ చేసి ఏ రీజన్ తోటి వచ్చాడు, దాని తర్వాత మీరు కేపబిలిటీ ఉందా లేదా అని చూడాలి. కానీ అవి ఏమీ చూడకుండా మీరు పైన ఇలాంటి టెంపర్మెంట్ మూలాన ఆయన జాతకం ఉంది, టైం బాగుంది, ఏదో చేశాడంటే, ఎందుకంటే మీకు కేపబిలిటీ లేదు కాబట్టి యు ఆర్ లుకింగ్ అట్ ఓన్లీ సూపర్ఫిషియల్ థింగ్స్ ఆఫ్ మిస్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, యూనో. సో దాని తర్వాత సుబ్రహ్మణ్యం రెడ్డి గారు చేసింది నేను చేయలేనా, నువ్వు చేయగలవా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడో నీకు తెలుసా, ఆయన ఎలా పైకి వచ్చాడో నీకు తెలుసా, అవి ఏమీ తెలియకుండా యూ ఓన్లీ లిసన్ టు వాట్ ఈస్ కన్వీనియంట్ యూ. బట్ ఆన్ దిస్, ఎందుకంటే టైం బాగుంది పైకి వచ్చేసాడు అనేది ఈజియెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎవరికోసమైనా. మీ పాయింట్ అర్థమైంది. అయితే ఆర్గ్యుమెంటేటివ్గా ఉండడానికి మాత్రం కాదు, కానీ నిజంగానే అలా చూసే సుబ్రహ్మణ్యం రెడ్డి గారి జీవితంలో లేకపోతే ఇంకొక గొప్ప వ్యక్తి జీవితంలో వాళ్ళు జాతకాలని ఎంతవరకు ఆసరాగా తీసుకుని వాళ్ళకి ఏ విధంగా తోడ్పడ్డాయన్న విషయం కూడా మీకు కానీ నాకు కానీ ఎవరికి తెలిసే అవకాశం ఉండదు. కరెక్టే. సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఐ థింక్ హీ బిలీవ్స్ ఇన్ గాడ్ అండ్ జాతకం మోర్ దెన్ ఎనీబడి ఎల్స్, నాకు తెలిసినోడు నేను చెప్పేది. కానీ ఆయన పైకి రావడానికి దానికి ఆయన నమ్మొచ్చు, కానీ నేను నమ్మను. అది నా పర్స్పెక్టివ్ అది. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ నమ్ముతారు, ఫెయిల్యూర్ పీపుల్ కూడా నమ్ముతారు. అండ్ సేమ్ థింగ్ రిలేటెడ్ టు గాడ్. మీరు ఇందాక ఇది చెప్పాను కదా, నేను జాతకం ముహూర్తాన్ని నమ్మని నాకు హిట్లు వచ్చినాయి, నమ్మే వాళ్ళకి ఫ్లాప్స్ వచ్చినాయి. దానికి కనెక్షన్ లేదని మీ పర్స్పెక్టివ్. యా, ఆబ్వియస్లీ కనెక్షన్ ఉండొచ్చని వాళ్ళ పర్స్పెక్టివ్. ఉందన్న పర్స్పెక్టివ్. ఎందుకంటే దే కాంట్ లివ్ వితౌట్ దట్ థింగ్. కాన్స్టెంట్లీ మీరు ఒక టైము, డెస్టినీ, గాడ్కి మీరు ఇవ్వటానికి, ఎందుకంటే మీలో మీకు ఒక మీ ఎగ్జిస్టెన్స్ అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ మీకు లేదు కాబట్టి యూఆర్ రిలయింగ్ అపాన్ బిలీవింగ్ సంథింగ్ ఎల్స్. సో దానికి ఎక్స్టర్నల్ సక్సెస్కి అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఈజ్ గ్రేటర్ దెన్ గాడ్ ఫర్ మీ. ఎందుకంటే దేవుణ్ణి అందరూ పూజిస్తారు, అందరూ సుబ్రహ్మణ్యం రాలేదు కదా. సుబ్రహ్మణ్యం గారు ఎక్కువ పూజిస్తారా? ఐ డోంట్ థింక్ సో. చాలామంది ఆయన అంత పూజిస్తారు, ఆయన కానీ ఎక్కువ పూజిస్తారు. కానీ సుబ్రహ్మణ్యం రెడ్డి మనుషుల్లో అంతమందిలో ఆయన అంత స్టేజ్కి వెళ్ళాడంటే హీఈస్ ఎ బిగ్గర్ పర్సన్ దెన్ గాడ్ ఫర్ మీ, బికాస్ హీఈస్ డన్ ఇట్. సో గాడ్ని పూజించడం అనేది అందరూ చేస్తారు, సుబ్రహ్మణ్యం గారు చేస్తారు. కానీ ఆయన వీళ్ళందరూ మనుషుల కన్నా పైకి వెళ్ళడం అనేది ఆయన పర్సనల్ కాంట్రిబ్యూషన్, అది ఐ మీన్ అచీవ్మెంట్. సో మీ దృష్టిలో వర్మ గారు ఏమాత్రం మీకు అసలు గ్రే ఏరియాస్, వేగ్ ఏరియాస్, అన్టచ్డ్ ఏరియాస్ లేవా? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటెలెక్చువల్లీ rationalized in your mind and you have it all sorted out? I mean, that's the only way you can live. I mean, the whole point of living existence is about you need to have a certain take on something, oka decision. A decision tappavachu. I might be proved wrong next hour in this very discussion or tomorrow, whenever. Kani at the time I'm physically, I'm emotionally or intellectually taking a decision to have a certain feeling or a reason, I need to have a clarity on what I'm doing. What is it I'm thinking at this time? A thinking లేనప్పుడు you are just like a free flowing object there without any kind of a standing. And you feel 90% of the people are there, or majority of the 99. 99. Oh, 9 పెంచారన్నమాట. సో జాతకాలు చూపించే చాలామంది అస్ట్రాలజర్స్ వాడు చూస్తారు కార్యక్రమం. డెఫినెట్గా వాళ్ళు ఫేస్బుక్లో పెట్టడము, మిమ్మల్ని నన్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయడం, టాలీవుడ్ టీవీని చేయడం. ఇంకా అది వాళ్ళకి అదరి ఒక్కసారి మీ జాతకాలు, ముహూర్తాలు వాళ్ళు చూసిన వాళ్ళకి అదర్ సైడ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి శక్తులు వాళ్ళని పట్టుకుని నాకు శాపం కూడా పాడేమని చెప్పండి. శాపం కాదు, ఒక్కసారి ఒక 5 నిమిషాలు మీరు అవకాశం ఇస్తే, 5 minutes మీరు అవకాశం ఇస్తే మీ జాతకం వేసి చూపిస్తారు. అదే వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అంటే జాతకం వేసి ఇంతవరకు మీ జీవితం ఇలా ఎందుకుంది, మీ గ్రహస్థితి ఎందుకు మిమ్మల్ని ఇలా పీడిస్తుంది, ఏ గ్రహస్థితి మిమ్మల్ని ఇలా పీడించి ఇలా తీసుకొచ్చింది అంటే అపనమ్మకం వైపు అని కూడా చెప్తారు. అవును చెప్తారు. దట్ ఈస్ దేర్ హోల్ పాయింట్. అసలు ఫండమెంటల్స్ ఆఫ్ జాతకం అని మీరు స్టడీ చేస్తారా? అంటే వాట్ ద ప్రిమైస్ ఆఫ్ అస్ట్రాలజీ? See, first of all, you can make anything into a science. అంటే ఇప్పుడు కప్పు ఎలా పట్టుకుని కాఫీ తాగుతారు అనే దాన్ని నేను సైన్స్ చేయొచ్చు. ఎప్పుడు మీరు కుడి చేతితో పెట్టి ఉట్టి బొటన వేలు దీంతో పట్టుకుని కాఫీ తాగుతారు కదా, అది ఎందుకంటే మీ చూపుడు వేలులో ఒకటి ఉంది. నేను ఇప్పుడు అరగంట మీకు లెక్చర్ ఇస్తాను దాని మీద. ఎనీథింగ్ యూ కెన్ మేక్ ఇంటూ అ సైన్స్. ఏది
మన దగ్గర ఉన్న వస్తువుల నుంచి ఇవ్వగలుగుతాం. మీరు ఇంకా గ్రహాలంటే ఇంకా గ్రహాలు అసలు ఇంక అదే లేదు. ఇప్పుడు నా ఆ సన్ సైన్స్ ఉంటుంది. నా కజిన్ ఒకడు ఉన్నాడు, ఆడు నేను 2 days తేడాలు పుట్టాం. నాకు అసలు ఆడికి సంబంధమే లేదు మా థింకింగ్ వైజ్గా. కానీ 2 days 2 days అంటే బోల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు. నక్షత్రం కదా నేను చెప్పేది, సన్ సైన్. ఇప్పుడు సన్ సైన్ మీకు వారం యారీస్ అనేది April 1 నుంచి 17 ఏదో అలాంటిది ఏదో ఉంటుంది సంథింగ్, నాకు నెలల ఏదో మొత్తానికి ఆ పీరియడ్ ఆ సన్ సైన్. ఆ సన్ సైన్లో ఉన్న వాళ్ళందరూ ఒక టైప్ ఉంటారు. నువ్వు క్యాప్రికాన్ కదా, లేకపోతే నువ్వు అతను సాజిటేరియస్ అంటారు కదా. అంటే సాజిటేరియస్ కాన్స్టలేషన్ ఆఫ్ ప్లానెట్స్ అనేది దాన్ని క్రియేట్ చేస్తుందని అందరి ఫీలింగ్. యాక్చువల్లీ సన్ సైన్స్ నమ్మే వాళ్ళు ఎక్కువ మందిని చూసాను, మోర్ దెన్. అంటే దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్, నాట్ డైరెక్ట్లీ. కానీ చాలామంది ఎస్పెషలీ అమ్మాయిలు, ఆర్ యూ క్యాప్రికాన్ అంటే ఏదో పెద్ద అంటే కాదు, వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక మెడికల్ కాలేజ్ డిగ్రీ కూడా ఫీల్ అవ్వడు అంత. అంటే నాకు తెలిసిపోయింది క్యాప్రికాన్ కదా అంటారు. సో అది ఏంటంటే వాళ్ళకి తెలుసా తెలీదా, లేకపోతే అవతలకి తెలుసు అని వాళ్ళు అనుకుంటారా, అవతల అనుకుంటారని అనుకుంటారా. అందుకని దే జస్ట్ మేకింగ్ సౌండ్స్ అని తెలుసుకుని అది చేసి, నువ్వు కేవలం సన్ సైన్ తెలిస్తేనే అవతల మనిషి తెలుసు అని నువ్వు ఫీల్ అయిపోతే నువ్వు పెళ్లి చేసుకుని వారం రోజులు డివోర్స్ చేస్తున్నావు. ఇక అప్పుడు సన్ సైన్ ఏం చేస్తుంది పక్కన కూర్చొని? సన్ సైన్ లో కూడా ట్రెండ్స్ వైపరీత్యాలు ఉంటాయి కదా. అదే నేను ఇప్పుడు నువ్వు యూ కాంట్ ప్రిడిక్ట్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ పర్సనల్ లైఫ్లో నీ మొత్తం లైఫ్ అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసే దాన్ని ఇంతమంది జాతకం ఉన్నోళ్ళు వాళ్ళు ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు, కలామిటీస్ ప్రిడిక్ట్ చేయలేరు. కోర్స్ ఆఫ్ ద ఒక పొలిటికల్ పార్టీ అవ్వచ్చు, ఓడిపోయిన పార్టీ కూడా తీసుకుంటుంది కదా జాతకం. ఎలక్షన్లో ఫ్యాంటాస్టిక్ మనకి మెజారిటీ వచ్చేస్తుందని నమ్మే పార్టీ కూడా జాతకం అడుగుతుంది, గెలిచిన పార్టీ కూడా జాతకం అవుతుంది, దారుణంగా ఓడిపోయిన పార్టీ కూడా అవుతుంది. విచ్ మీన్స్ బేసిక్లీ వాళ్ళు గెలిచిన దానికి ఓడిపోయిన దానికి జాతకానికి సంబంధం లేదు. అప్పుడు ఈ జాతకం చెప్పినట్టు బెటర్ ఆడు కాదా. ఆవిడ ఎప్పుడు కూడా మీరు ఆ జాతకాలు ఎప్పుడు కరెక్ట్గా ఉండాలని వదిలేనా ఎవరు చెప్పరు. మహా అయితే ఇంకోటి అడుగుతారు, కానీ అంతకు ముందు చెప్పినోడిని తిట్టడం నేను ఎప్పుడేం లేదు. ఎందుకంటే దట్ ఫాల్స్ ఇన్ దట్ కేటగిరీ. జాతకాలు చెప్పేవాళ్ళు అస్ట్రాలజర్స్ అనేది కొంచెం ఒక డివైన్ ఫోర్సెస్ అనేది మన ఫీలింగ్. అంటే ఎవరికి కనిపించింది వినిపించింది వాళ్ళకి కనిపిస్తుంది వినిపిస్తుంది కాబట్టి న్యాచురల్లీ. మీకు ఒక దుర్వార్త ఏంటంటే అమ్మాయిలకి జాతకాలన్నా స్టార్ సైన్స్ అన్నా చాలా కాదు. నేను నాకు అసలు ఒక అమ్మాయి వాట్ సైన్ ఆర్ యూ అనగానే అసలు మొత్తం ఇంప్రెషన్ పోతుంది. ఆఫ్టర్ దట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ టు హర్. అంటే దట్ ఈస్ ఇన్సైట్ ఇన్ టు హర్ మైండ్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఆర్ లైక్ దట్, దిస్ నథింగ్ ఐ కెన్ డూ. అందుకని ఇప్పుడు ఎలాగో వాళ్ళు అడగబోతారని ముందే ఐ డోంట్ లైక్ సన్ సైన్స్ అలాంటి క్వశ్చన్ అలా అడగదని చెప్తాను. సో జాతకాలు చూపించుకునే వాళ్ళందరికీ ఇవాళ మీరు మీ హితవాక్కులు చెప్పవలసిందిగా మా విజ్ఞప్తి. జాతకం అనేది ఐ మీన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి మనిషికి ఒక ఆసరా, అంటే ఒక దాన్ని హోల్డ్ చేయాలి. జాతకం బాగాలేదు మాట, ఎందుకు నేను ఫెయిల్ అయినవాడా, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేనప్పుడు ఓన్లీ థింగ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఇస్ జాతకం. నా టైం బాగాలేదు, నా జాతకం బాగాలేదు, ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేది ఒక. కానీ దాని మీద డేంజర్ ఏంటంటే మీరు ఫిజికల్గా మీలో ఉన్న తప్పు చేర్చుకుని దాని మీద కష్టపడి చేద్దాం అనే దాంట్లోంచి డైవర్ట్ చేసి నా జాతకం బాగాలేదు అనే ఒక వర్డ్ తోటి యు ఆర్ ట్రైంగ్ టు disassociate from taking away the responsibility. That's the right word. Yeah. That is the bad thing of jatakam. So that's but other than that entertainment ki daniki okay. That's okay because people allow chese 90% entertainment partly చేస్తారు in which way. మీకు కూడా లో పాయింట్స్ వస్తుంటాయి కదా, బాధపడే సమయాలు. బాధ అంటే వాట్ ఎవర్ ఆ టైంలో మీరు ఏం చేస్తారు? నేను ఎప్పుడు బాధపడను ఫస్ట్ ఆఫ్ ఆల్. బాధ కాకపోతే సరే దానికి ఏమైనా వేరే ఏదైనా కూడా. సో ద పాయింట్ ఏం చేస్తూ ఉంటారంటే ఐ విల్ ఓన్లీ థింక్ అబౌట్ వై ఇట్ హ్యాపెన్. అంటే ఇఫ్ సంథింగ్ నాకు జరగకూడదో లేకపోతే నాకు ఇష్టం లేనిది జరిగినప్పుడు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తాను. దానికి ఈ రీజన్స్ అనేది నేను ఒక డెసిషన్కి వస్తాను. దాన్ని ఓవర్కమ్ చేయడానికి నాకున్న కెపాసిటీలో ఏం డెసిషన్స్ తీసుకున్నా ఆ డెసిషన్స్ తీసుకుంటాను. ఆ డెసిషన్స్ వర్కౌట్ అయినప్పుడు మళ్ళీ అదే సైకిల్లో మళ్ళీ అదే రిపీట్ చేస్తాను. దట్స్ వాట్ ఐ బీన్ లివింగ్ మై లైఫ్.